ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లి మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బేతంపూడి గ్రామంలో నిర్వహించారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత కోసం అట్లాగే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. మండలం నుంచి తరలివచ్చినటువంటి నాయకులతో సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులంతా కూడా ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్కి సిద్ధమని ప్రకటించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల్ రాజేందర్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా సిపిఎం పార్టీ నేతృత్వంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సుజాత నగర్ మండలానికి సంబంధించినటువంటి 7 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. తమ మండలానికి సంబంధించినటువంటి 7 గ్రామాలను కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి మినహాయించాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల తమకు అధిక పన్నుల భారం పడుతుందని, అట్లాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉపాధి హామీకి పనులను కోల్పోతారని, దానివల్ల పేదరికం పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సుజాత నగర్ సంబంధించినటువంటి 7 గ్రామాలను అందులోంచి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. ఖమ్మం నగరంలో విస్తరిస్తున్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి విస్తరణను బీఆర్ఎస్ పార్టీ తప్పుపడతా ఉంది. పంపింగ్ వెల్ రోడ్లో ఉన్నటువంటి సుందరయ్య నగర్ రోడ్డును 30 అడుగుల నుంచి 80 అడుగులకు పెంచడాన్ని బీఆర్ఎస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ నిరసన బాట పట్టారు. ఇవాళ ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పెద్దగా ఉండవని, అయినప్పటికీ కూడా 30 అడుగుల రోడ్డును ఏకంగా 80 అడుగులు పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఇండ్లు కోల్పోవాల్సి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని, ఇతర మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులను బీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు అట్లాగే ఫ్లోర్ లీడర్ కర్ణాటక కృష్ణ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ విస్తరణను అడ్డుకుంటామని, పేద ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పారు. అంతగా రద్దీ లేని రోడ్డులో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి 80 అడుగులకు విస్తరించాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడింది. ఇక సంక్రాంతి సెలవు ముగించుకొని గురుకుల పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులకు తాళాలు స్వాగతం పలికాయి. పుట్టకోట ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి తిరుమలాయపాలెంకి సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అద్దె, దాంతోపాటు కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో భవనం యజమాని తాళం వేశారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఎండలోనే పడిగాపులు కాశారు. చాలా నెలల తరబడి అద్దె, దాంతోపాటు కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో తమకు భారంగా మారిందని బిల్డింగ్ యజమానులు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో చాలా గురుకుల కళాశాలకు సంబంధించినటువంటి అద్దెలు చెల్లించట్లేదని, కరెంటు బిల్లులు చెల్లించడంతో పిల్లలు బయటే వేచి చూడాల్సి వస్తుందని తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణం ఈ బిల్లులు చెల్లించి పిల్లలకు పాఠశాలల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది సిపిఎం పార్టీ. బైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేయాలని, మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతోపాటే అర్హులైనందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం అందిస్తూ ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో కూడా పూర్తి స్థాయిలో అర్హులైనందరికీ ఇవ్వాలని, కొంతమందికి కోత పెట్టడాన్ని నిరసిస్తూ వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో పెద్ద పెద్ద నినాదాలు చేశారు. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు మైలారంలో గుట్టను తవ్వద్దు, అక్రమ మైనింగ్ తవ్వకాలు తవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు రిలే దీక్షలు ప్రారంభిస్తున్నందున వాళ్ళకు సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు లక్ష్మయ్యను వెల్దండ పోలీసులు మధ్యలోనే అడ్డగించి అక్రమంగా అరెస్టు చేసి వెల్దండ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి, ఎవరైతే ప్రజలకు ప్రకృతికి అనుబంధం ఉంటుందని చెప్పేసి వాళ్లకు మద్దతు పలికేందుకు ఆ తవ్వకాలు జరపొద్దని చెప్పేసి వాళ్ళకు మద్దతుగా నిలిచేందుకు వెళ్తున్నటువంటి తమను అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వ దహన నీతికి ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఇలాంటి ప్రకృతి సహసిద్ధమైనటువంటి వనరులను దోచుకెళ్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి, గ్రామస్తులకు అండగా నిలుస్తామని చెప్పేసి కూడా ప్రొఫెసర్ హరగోపాల్ వాళ్ళకు పూర్తి మద్దతు తెలపడంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి వెల్దండ పోలీస్ స్టేషన్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఉదయం నుంచి కూడా మైలారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం పట్ల మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వంపై మండిపడ్డారు.
శాంతియుతంగా రిలే దీక్షలు అక్రమ మైనింగ్ తవ్వకాలు జరపొద్దంటూ వ్యతిరేకంగా శాంతియుత రిలేలు పిలిపించినటువంటి గ్రామస్తులను అక్రమ అరెస్టులు చేయడం పట్ల ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమ మైనింగ్ తవ్వకాలు ఆపాలని, అక్రమ అరెస్టులు కూడా చేసిన వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అక్రమ అరెస్టులు, అక్రమ తవ్వకాలే జరపడం, అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలే చేస్తుందని చెప్పేసి ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు ఈ సంఘీభావం తెలపడానికి వస్తే వాళ్ళను పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించడం ఏంటని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా గోల బాలరాజు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అక్రమ మైనింగ్ తవ్వకాలు తవ్వకుండా పూర్తి స్థాయిలో మైలారం గ్రామస్తులకు మేము అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రతి నిత్యం కూడా వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటుందని చెప్పేసి వాళ్ళకు కోసం ఎంతకైనా పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా గోల బాలరాజు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామాన్ని విలీనం చేయొద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ ర్యాలీగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టబోయిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాన్ని విలీనం చేయవద్దంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అఖిలపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. గత 30 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు లేక మందమరి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ మందమరి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు అఖిలపక్ష నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ముందు సబ్స్టేషన్ ఆపరేటర్లు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలోని సబ్స్టేషన్ ఆపరేటర్లను కన్వర్షన్ చేసి పదోన్నతులు కల్పించాలంటూ సబ్స్టేషన్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొన్నారం గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 2 అదుపులోకి తీసుకొని 3 పందెం కోళ్లు, 3 మొబైళ్లు, 9 బైకులు, 2630 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా అర్నక్క నగర్లోని 7వ వార్డులో పర్యటించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి పట్టాలు పంపిణీ చేసిన వారిని కలుసుకొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన సింగరేణి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి గొల్లపల్లి మండలం మల్లనపేటకు చెందినటువంటి భూమయ్య అనే వ్యక్తి రావడం జరిగింది. అయితే ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుండగా అతను బెడ్లో పడుకున్నప్పటికీ కూడా దాదాపు గంటకు పైగా ట్రీట్మెంట్ అందించలేకపోయారు. సిబ్బంది నిర్వాహకంతోటి ఆయన అప్పటికే కింద అచేతన స్థితిలో పడిపోయి ఉన్నాడు. అయితే మీడియా రాకను చూసి అప్పటికప్పుడు వైద్యాన్ని అయితే ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు ఆయన బెడ్ కింద పడుకొని ఉండడం జరిగింది. తనను కాపాడండి, తనను బ్రతికించండి అంటూ వేడుకున్నా కూడా సిబ్బంది కనీసం పరిగణించలేదు. ఇటీవల వరుస ఘటనలు జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేయగా దాదాపు ఉన్న 30 నుంచి 40 నెలల గాను 26 నెలలు పనిచేయకపోవడము, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారంటూ బాధ్యునిగా చేస్తూ సూపరింటెండెంట్ అయితే సస్పెండ్ చేశారు. మరి ఇప్పటికైనా ఆసుపత్రి తీరు మారుతుందా, ఇదే విధంగా కొనసాగుతుందా చూడాలి. మరొక వార్త, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి అంశంలో జిల్లా ఎస్పీ ఇవాళ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ప్రైవేటు స్కూల్కు సంబంధించినటువంటి వారందరి వాహనాలు కూడా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ఖచ్చితంగా ఫిట్నెస్ అయితే ఉంచాలి. లేని పక్షంలో అన్నీ కూడా వాహనాలు సీజ్ చేయడంతో పాటు సంబంధిత స్కూళ్ళను కూడా సీరియస్గా యాక్షన్ తీసుకొని సీజ్ చేస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక ప్రతి బ్యాంకు వద్ద కూడా ఏటీఎంతో పాటు అలాగే బ్యాంకు వద్ద అలారం సిస్టంతో పాటు సీసీ కెమెరా నిరంతరం ఉండాలని ఈ సందర్భంగా సీరియస్గా సంబంధిత బ్యాంకు అధికారులకైతే వాళ్ళొక హెచ్చరికనైతే జారీ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా సీరియస్గా వ్యవహరిస్తోంది. మరి ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే
నిన్న నార్నూరు మండలం మాలేగావ్ ఘాట్ రోడ్లో ఐచర్ వ్యాన్ బోల్తాపడి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చనిపోగా పలువురు గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు. నేను రాత్రి ఒకరు చనిపోగా ఈరోజు ఉదయం ఒకరు చనిపోవడం జరిగింది. చనిపోయిన 2 కుటుంబ సభ్యులకు జోగురామన్న సంతాపం వ్యక్తం చేశారు. వారిని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అయితే ప్రభుత్వం క్షతగాతులను ఆదుకోవాలని, వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు నిత్యావసర వస్తువులు అందించాలని, అలాగే ఆర్థికంగా సహాయం చేయాలని, వారంతా ఆదివాసులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని జోగురామన్న డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జైనత్ మండలంలోని పూసాయిలో ఉన్న శ్రీ రేణుకా ఆలయంలో జాతర వైభవం కొనసాగుతుంది. 15 రోజుల పాటు ఈ రేణుకా ఆలయంలో వైభవంగా జాతర కొనసాగుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా వాసులు కాకుండా అటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట ఆర్టిసన్లు రిలే నిరాదీక్ష చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలని నిరసన చేపట్టినట్టు ఆర్టిసన్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిసన్లను వెంటనే రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ఆర్టిసన్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసన్లు ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, తమను రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో హైదరాబాద్లోని విద్యుత్ సౌదాను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆర్టిసన్లు హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ ఆఫీస్ కి తాళం వేసి బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలియజేశారు. మున్సిపల్ పరిధిలో ఏడాదిగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలీన తండాలకు 12.5 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, ఆ పనులు కూడా ఏడాదిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రజల్లో తాము తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నామని, ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ ను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కలిశారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత తొందరగా నిందితులను పట్టుకుంటామని ఎస్పీ స్పష్టమైన హామీ ఇచ్చారని హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట సమీపంలోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి సంబంధించిన 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ సంస్థల చైర్మన్ ప్రశాంత్ గర్గ్ ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ సంస్థ చేస్తున్నటువంటి సేవల్ని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. 5 సంవత్సరాల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిని తీసుకువచ్చారు. ఈ 5 సంవత్సరాల కాలంలో సిద్దిపేట జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక మంది జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడికి వచ్చి కంటి వైద్య పరీక్షలు చేసుకుని వాళ్ళ కళ్ళని మంచి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వేలాది మందికి ఈ సంస్థ సేవలు అందించినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఇక సిద్దిపేటలో ఈరోజు సిపిఎంకు సంబంధించిన కర్షక భవన్ని సిపిఎం నాయకులు రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మంచివి కావని చెప్పారు. కేవలం స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వాలను అట్లాగే ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తెరమరుగు చేయడం కోసమే జమిలీ ఎన్నికల ప్రస్తావనని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.
ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా అక్కడ మహర్షి భగీరథకు సంబంధించిన జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డికి రావాల్సినటువంటి అనేక నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని, ఈ నిధుల్ని తేవడం కోసం అవసరమైన పోరాటాన్ని చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సవరణలకు సంబంధించిన సంఘానికి సంబంధించిన క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఇక ఆందోళనలో ఈరోజు 2 ఘటనలు జరిగాయి. ముఖ్యంగా వారం రోజుల క్రితం తాలెల్మలో జరిగినటువంటి కర్నాల శ్రీనివాస్ హత్యకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదే పట్టణానికి జోగిపేటకు సంబంధించిన సద్దాం హుస్సేన్, యూనుస్ అనేటువంటి 2 వ్యక్తులు కర్నాల శ్రీనివాస్ని కేవలం సెల్ ఫోన్ కోసం, బైక్ కోసం హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. వాళ్ళని రిమాండ్కు తరలించి పంపించారు. ఇక పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో భాగంగా పోలీసులకు సంబంధించినటువంటి జోన్ లెవెల్, కాళేశ్వరం జోన్ లెవెల్కి సంబంధించిన పోటీలను రామగుండం సిపి శ్రీనివాసులు ప్రారంభించారు. గత 2 రోజుల నుండి కూడా కాళేశ్వరం జోన్ లెవెల్కి సంబంధించినటువంటి వివిధ రకాల పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ గెలుపోటములు అనేవి ఆటల్లో కామన్, కానీ ఎవరు ఎంత ప్రతిభ కనబరించారు అనేది ముఖ్యమంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా ఆటల ద్వారా శరీర దారుఢ్యంతో పాటు పని ఒత్తిళ్ల నుండి కూడా ఉపశమనం కలుగుతుందంటూ కూడా ఆయన సూచించారు. ఈ తెలంగాణ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ మీట్లో కాళేశ్వరం జోన్ నుండి పెద్ద ఎత్తున కూడా స్టేట్ లెవెల్కు ఎంపికై అక్కడ కూడా స్టేట్ లెవెల్లో కూడా కాళేశ్వరం జోన్ నుండి పెద్ద ఎత్తున పథకాలు సాధించాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మహాధరణ కార్యక్రమం ప్రస్తుతానికైతే వాయిదా పడింది. మరికొన్ని రోజుల్లోనే దాన్ని రెట్టించిన ఉత్సాహంతో నిర్వహిస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేల్చెప్పారు. పోలీసులు అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి కూడా పరిణామాలను కూడా చాలా ఉత్కంఠగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ ధర్నా నిర్వహిస్తామంటూ అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు కూడా ఆశ్రయించింది. కానీ హైకోర్టు కూడా 27 తారీఖున ఈ పిటిషన్ వాయిదా వేయడంతో 27 వరకు కూడా ఈ ధర్నా వాయిదా వేస్తున్నట్టుగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే రెడ్డి, నకరికల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాను అడ్డుకున్నటువంటి కుట్ర చేసింది, ధర్నాను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకుండా కుట్రలు చేసింది, పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేసిందంటూ కూడా నేతలు ఆరోపణ చేయడం జరిగింది. ఎన్ని వేధింపులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ధర్నా నిర్వహించేది ఖాయం, రైతుల తరఫున పోరాటం చేసేది ఖాయం. రైతు భరోసా కింద 15,000 ఇచ్చేంత వరకు, రుణమాఫీ 100% పూర్తి చేసేంత వరకు కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేస్తామని కూడా జిల్లా నేతలు తేల్చెప్పారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలంలో రైతులు రోడ్డెక్కారు. సాగునీటి కోసం ధర్నా నిర్వహించారు. ఆత్మకూరేస్ మండలం రామోజీ తండాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద చివరి ఆయకట్టు భూములకు నీరందట్లేదంటూ రైతులు హైదరాబాద్ సూర్యాపేట రహదారిపైన ఒక్కసారిగా ధర్నా నిర్వహించడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పుష్కలంగా నీళ్లందించారు. కానీ సంవత్సర కాలంగా ఎస్ఆర్ఎస్పీ కాలువలన్నీ కూడా కూలిపోయి, ఆనవాలు కోల్పోయి తమ చివరి భూములకు నీళ్ళందట్లేదంటూ వాళ్ళు ఒక్కసారిగా ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో నార్మల్ వేసుకున్నాం, పంటలు సాగు చేసుకున్నాం, తమ కళ్ళ ముందే పచ్చని పంట పొలాలు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఎస్సీ రిజర్వేషన్ అమలు కోసం ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 డప్పులు 1000 గొంతులు పేరిట హైదరాబాద్లో నిర్వహించే భారీ సాంస్కృతిక ప్రదర్శనకు సంబంధించి సంఘీభావం తెలుపుతూ హన్మకొండ పట్టణంలోని 1000 స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, గాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత నాయకులంతా కూడా నివాళులర్పించారు. అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి చిరకాల కళను సాకారం చేసేందుకు అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా దళిత నాయకులు కోరారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జనగామ, బచ్చన్నపేట మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జమున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు
ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలను ఎండగట్టాలని ఈ సందర్భంగా పల్లారాజేశ్వరరెడ్డి కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బూటకపు విధానాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నగరం ఐటీడీఏ కార్యాలయం ముందు ఆదివాసీ సంఘాలు ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పీఓ చిత్రా మిశ్రాకు అందజేశారు. ముఖ్యంగా ఏజెన్సీలో 1/70 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని, ఏజెన్సీలో ఉద్యోగాలను ఆదివాసీలకు కేటాయించాలని, దాంతోపాటు ఆదివాసీలు పోటీ చేసుకున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని, ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.